హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్న సిపియూ పేరు అంటే జీనిత్. ఈ జీనిత్ సిపియూ ఏంటంటే ఆన్ అవ్వట్లేదు అనమాట. జస్ట్ సిపియూ ఆన్ అవుతుంది, ఆ డిస్ప్లే అనేది మన మానిటర్లో కనబడట్లేదు, అంటే మానిటర్ ఆన్ అవ్వట్లేదు. సో దీంట్లో మెయిన్గా ప్రాబ్లం ఏముంటుందంటే ర్యామ్ కానీ ప్రాసెసర్ ప్రాబ్లం కానీ ఉంటుంది. సో అది ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపెడతాను. సో సిపియూ రన్ అవుతుంది, మన డిస్ప్లే రావట్లేదు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలన్నది మనం చూద్దాం. సో ఫస్ట్ మనం సిపియూని ఇప్పుతాము. లోపల ఎలా ఉన్నది చూపెడతా చూడండి మీకు. సో లోపల చూస్తే చూడండి, ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. అలాగే బోర్డు కూడా చాలా ఇదైపోయింది. సో లోపల చూడండి, సో లోపల డస్ట్ కూడా చాలా ఉంది. ఒకసారి ఇప్పుదాం. సో ముందు మనం ర్యామ్ తీద్దాం, ఆ తర్వాత ప్రాసెసర్ ఫ్యాన్ ఏదైతే కూలింగ్ ఫ్యాన్ ఉందో అది సో తీసేసి మనం ఫ్రెష్గా క్లీన్ చేద్దాం. బ్లోయర్తో ఒకసారి మొత్తం సిపియూ క్లీన్ చేద్దాం. సో మనం ర్యామ్ తీసేసాము. ఇప్పుడు ప్రాసెసర్ ఫ్యాన్ ఏదైతే కూలింగ్ ఫ్యాన్ ఉందో అది కూడా బయటికి తీద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఎలా అయిపోయిందో. సో ఇందులో కూడా డస్ట్ చాలా ఉంది. అలాగే లోపల చూడండి. సో వీటి వల్ల ఏంటంటే సిస్టమ్ అనేది ఆన్ అవ్వట్లేదు. సో మెయిన్గా ఇష్యూ ఇక్కడే ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ మనమైతే బ్లోయర్తో మొత్తం క్లీన్ చేద్దాం. క్లీన్ చేసి మీకు చూపెడతా చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాత అలాగే ఒకసారి ప్రాసెసర్ ఏదైతే ఉందో చిప్ను ఒకసారి తీసి మీకు చూపెడతా చూడండి. అక్కడ కూడా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో అక్కడ ప్రాబ్లం ఉన్నా మనం చెక్ చేసుకోవాలి. సో ఇలాంటి ప్రాబ్లం లేదు అంటే సో ఇవన్నీ ఫిట్ చేసేద్దాం. ఏదైతే ప్రాసెసరు అదే కూలింగ్ ఫ్యాన్ కానీ ఇవన్నీ ఫిట్ చేసేసి ఒకసారి సిస్టమ్ ఆన్ అవుతుందో చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఫిట్ చేసేసాం మనము. సో ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, పవర్ ఆన్ అయింది. అలాగే మన డిస్ప్లే కూడా వచ్చేసింది. సో ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, మీ సిస్టమ్ సిపియూ ఆన్ అయింది కానీ డిస్ప్లే రావట్లేదు అంటే మీరు గుర్తు చేసుకోవాల్సింది అంటే ఒకటి ర్యామ్ ప్రాబ్లం అని ఉండొచ్చు, లేదంటే ప్రాసెసర్లో చిప్ లెవెల్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో వీటిని ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిపోతుంది. చూడండి, సిస్టమ్ ఆన్ అయిపోతుంది, మనం వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా సరే మీ సిస్టమ్ పవర్ ఆన్ అవుతుంది కానీ డిస్ప్లే రావట్లేదు అంటే మీరు వీటిని చెక్ చేసుకొని ఇచ్చేయాలన్నమాట. చూడంత ఆన్ అయిపోయింది, ఇప్పుడు వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట. లోపల కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, ముందున్న ప్రాబ్లం ఏది కూడా కనబడట్లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీ సిస్టమ్ ఇలా ప్రాబ్లం వస్తే మీరు కూడా ఇలా చేసుకోండి, సిస్టమ్ అనేది ఓకే అయిపోతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.